సో హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనం ఇవాల్టి వీడియోలో Acer Aspire 7 ఈ గేమింగ్ ల్యాప్టాప్ని అయితే నేను అన్బాక్స్ చేసి మీకు ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను అన్నమాట. సో మీరు పైన డిస్ప్లే పైన అన్బాక్సింగ్ అనేది చూస్తూ ఉండండి. నేను నా ఫుల్ రివ్యూ, నేను 4 months యూజ్ చేశాను ఈ ల్యాప్టాప్ని. నేను ఈ 4 months యూజ్ చేసినప్పుడు నాకు కలిగిన లాభాలు ఏంటి, నాకు కలిగిన నష్టాలు ఏంటి, అండ్ ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్తో సహా మీకు ప్రతి ఒక్కటి కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫస్ట్ నేను డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈ ల్యాప్టాప్ డిజైన్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నాకు సేమ్ రగ్గుడ్ లుక్ వస్తుంది. దీన్ని చూస్తూ ఉంటే మనకు Acer నైట్రో సిరీస్ ఏవైతే ఉన్నాయో, Acer నైట్రో 5 సింపుల్గా చెప్పాలంటే, సో ఆ ల్యాప్టాప్ టైపే ఉంది. కాకపోతే Acer నైట్రో 5 వచ్చేసరికి దీంతో కంపేర్ చేస్తే వెయిట్ ఎక్కువగా ఉంటుంది. వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల నాకు అంత బాగా అనిపించలేదు. నేను దీన్ని పర్చేజ్ చేసింది వచ్చేసరికి అక్టోబర్ నాడు పర్చేజ్ చేశాను. దసరా, ఆఫ్టర్ దసరా అయితే పర్చేజ్ చేశాను. ఇది దగ్గర 2 kg అయితే ఉందన్నమాట ఈ ల్యాప్టాప్ అనేది. సో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగానే ఉందని చెప్పేసుకోవచ్చు మిగతా ల్యాప్టాప్స్తో కంపేర్ చేసి చూసినట్టయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో. ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మనకు ఏదైతే చేసెస్ ఉన్నాయి కదా, అంటే మొత్తం ఈ బాడీ ఏదైతే ఉందో, బాడీ అసలు ఎక్సలెంట్ గా. సో బాడీ చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు స్క్రీన్ దగ్గర ఏదైతే చిన్న ఉంటుంది కదా, బ్లాక్ కలర్ మనకు ఎడ్జెస్ ఉంటాయి కదా, సో అది కొంచెం డెలికేట్గా ఉంటాయి అన్నమాట. సో ఆ డెలికేట్ చూసి చాలామంది భయపడుతూ ఉంటారు, ఇది ఎక్కడ పగిలిపోతుందో అండ్ మనకు యూజేజ్ ఎలా ఉంటుందో, ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు టచ్ చేస్తే ఎట్లా ఉంటుందో అనేది కొంతమంది భయపడుతూ ఉంటారు. బట్ భయపడడానికైతే ఏం లేదు. డెలికేట్ అంటే మరీ అంత డెలికేట్ ఏం లేదు. నార్మల్గా ఓల్డ్ HP ల్యాప్టాప్స్ ఎట్లా వస్తుండేనో సేమ్ అదే క్వాలిటీతో అయితే వాళ్ళు స్క్రీన్ బెజల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. సో వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళు ప్రైస్ కటింగ్ కోసం దాన్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ మనం కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఎనీవేస్, ఇంకా కీబోర్డ్ అండ్ ట్రాక్ ప్యాడ్ గురించి మాట్లాడుకుందాం. కీబోర్డ్ ఇంకా ట్రాక్ ప్యాడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. బట్ ట్రాక్ ప్యాడ్ యొక్క కీస్ ఏవైతే ఉన్నాయో, 2 కీస్ ఉంటాయి కదా మనకు, 2 కీస్ ఏవైతే ఉన్నాయో కొంచెం స్మూత్నెస్ అనేది పోతుందన్నమాట కొన్నిసార్లు. అంటే ఎక్కువ యూజ్ చేస్తే దాని స్మూత్నెస్ అనేది పోయి అది మొత్తం రఫ్గా తయారవుతుంది ఇంకోసారి ప్రెస్ చేయడానికి రాకుండా. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఒక డెడికేటెడ్ కీబోర్డ్ అండ్ మౌస్ కొనుక్కోండి. సింపుల్గా మీరు వైర్లెస్ కీబోర్డ్ అండ్ వైర్లెస్ మౌస్ తీసుకుంటే ఇంకా మంచిది. లేకపోతే మీరు ఇందులో గేమ్స్ ఆడాలి అని అనుకుంటే గేమింగ్ కీబోర్డ్, గేమింగ్ మౌస్. మన ఛానల్లో ఆల్రెడీ నేను జెబ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి జెబ్రానిక్కి సంబంధించిన ఒక కీబోర్డ్ అండ్ మౌస్ కాంబోని అయితే రివ్యూ చేసి పెట్టాను కదా. సో ఆ కీబోర్డ్ అండ్ మౌస్ తీసుకున్న మీకు బడ్జెట్లో నడిచిపోతుంది. సో అలా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం ఇందులో ఉన్న ల్యాప్టాప్కి ఉన్న కీబోర్డ్ అయితే అసలు వాడకండి. అండ్ ట్రాక్ ప్యాడ్ కూడా నేను అస్సలు సజెస్ట్ చేయను. మీరు మౌస్ కీబోర్డ్ అయితే ఖచ్చితంగా వాడాల్సిందే, ఎందుకంటే ఇది తొందరగా ఖరాబ్ అయిపోతాయి ల్యాప్టాప్కి ఉన్న కీబోర్డ్ అండ్ మౌజెస్. ఎనీవేస్, మనకు స్క్రీన్ డెలికేట్ ఉందని చెప్పాను కదా, సో అదొక ఇష్యూ నేను నోటీస్ చేసింది ఇందులో. ఫస్ట్ నేను నోటీస్ చేసిన పాయింట్స్లలో మెయిన్ ఇందులో మీకు పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక లాక్ పోర్ట్ ఉంటుంది, లాక్ అన్లాక్ పోర్ట్. దీని గురించి నేను ఎక్కువ యూజ్ చేయలేదు, నాకు ఎటువంటి ఐడియా లేదు ఎలా యూజ్ చేస్తారో. ఇంకా USB పోర్ట్ ఒకటి ఉంది, 2.0 పోర్ట్ ఒకటి అండ్ 3.0 పోర్ట్ 2 ఉన్నాయి మొత్తము. అంటే మీకు డేటా ట్రాన్స్ఫరింగ్ కోసము మంచి ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ USB 2.1 పోర్ట్ ఏదైతే ఉందో అది ఇంకొకటి ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇథర్నెట్ పోర్ట్ ఒకటి ఉంది, హెడ్ ఫోన్ జాక్, ఇంకా మైక్ పోర్ట్ ఏదైతే ఉందో అది సింగిల్ పోర్ట్ ఉంది, అంటే 3.5mm జాక్ పోర్ట్ ఒకటే ఉందన్నమాట. సో ఇందులో 2 లేవు, అదొకటి నేను నోటీస్ చేసింది. అండ్ HDMI పోర్ట్ ఒకటే ఉంది, అది కూడా ఏం పర్వాలేదు. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనకు ఒకటే ఇస్తారు ఎవరైనా సరే. ఇంకా Type-C పోర్ట్ ఒకటి ఉంది, సో అది కూడా మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. Type-C తోటి వస్తుంది కాబట్టి మీరు ఏవైనా ఫాస్ట్ ఛార్జర్ ఉంటే దాంతో కూడా మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా డేటా ట్రాన్స్ఫరింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ల్యాప్టాప్ రివ్యూ చూసుకున్నట్టయితే ఫస్ట్ ల్యాగ్ గురించి మాట్లాడదాం. ఈ ల్యాప్టాప్స్ ఏమన్నా ల్యాగ్ అవుతుందా అని చెప్పేసి. రేర్ కండిషన్లో లాగ్ అవుతుంది గైస్. ఎందుకంటే మనకు నేను ఎప్పుడైతే బ్రౌజర్ ఓపెన్ చేసి నా వర్క్స్ ఏవైతే కంప్లీట్ చేద్దామని చూస్తాం కదా, ఒక 20 నుంచి 30 పేజెస్, 20 నుంచి 25 పేజెస్ ఏవైతే ఓపెన్ చేస్తాం కదా, సో అప్పుడు ఒక నోటిసబుల్ ల్యాగ్ అయితే కనిపిస్తుంది. సో అది దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. నేను యూజ్ చేసినప్పుడు నాకు ఎటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే కలగలేదు. కాకపోతే ఇది ఒక పాయింట్ నేను నోటీస్ చేసింది. అండ్ స్పీకర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే స్పీకర్స్ అంటే బిలో యావరేజ్ ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. మీరు స్పీకర్స్ ఉన్నాయి అంటే ఉన్నాయి అన్నమాట. దానివల్ల ఎటువంటి యూజ్ అయితే లేదు. సింగిల్ పర్సన్కి నార్మల్గా కాల్స్ అటెండ్ చేయడం కానీ జూమ్ మీటింగ్స్ అటెండ్ చేసేటప్పుడు ఎటువంటి ఇష్యూ లేదు. బట్ మీరు మూవీస్ చూస్తాను లౌడ్ వాల్యూమ్లో అని అంటే మాత్రం సో అదైతే కుదరని పని ఇందులో.
ఇంకా గేమింగ్ గురించి మాట్లాడదాం. సో సింపుల్గా నేను ఆస్ఫాల్ట్ 8 అయితే ఇన్స్టాల్ చేశాను. నా గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి ఈ ల్యాప్టాప్లో 1650 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉందన్నమాట. ఇది టీఐ కాదు అండ్ సూపర్ కూడా కాదు, ఓన్లీ 1650 గ్రాఫిక్ కార్డు. సో ఈ గ్రాఫిక్ కార్డ్ పైన నేను ఈజీగా 1440p గేమింగ్ అయితే చేయగలిగాను. దట్టు మనకు దగ్గర 120 FPS అయితే వచ్చిందనమాట. నాకు నేను సెట్ చేసుకున్న సెట్టింగ్స్లో నాకు గేమింగ్ ఎక్స్పీరియన్స్లో ఎటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ప్రతి ఒక్క గేమ్ స్మూత్గా రన్ అవుతుంది. నేను ఇంకా ఎక్కువ ఇన్స్టాల్ చేయలేదు, ఎందుకంటే దాని గురించి కూడా చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాప్టాప్లో నేను అబ్జర్వ్ చేసిన మైనస్ పాయింట్ ఏంటంటే, ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో విండోస్ 10 దానికి అసలు పర్మిషన్ లేదన్నమాట. బయట నుంచి ఏదైనా ఇన్స్టాల్ చేద్దామని చూసినా కానీ, ఒకవేళ మీరు ప్రైమ్ వీడియోస్ ఏమైనా చూస్తా కానీ దానికి ఎర్రర్ అయితే వస్తుంది ఏదైనా మూవీ ఓపెన్ చేసినప్పుడు. అదొకటి నేను బాగా నోటీస్ చేసింది. నాకు చాలా ఇరిటేటింగ్ అయితే అనిపించింది, ఎందుకంటే మనము సపరేట్ ఈ విండోస్ క్రాక్ కొట్టేసి వేరే విండోస్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. సో నాకైతే పర్లేదు, వేరే వాళ్ళు ఎవరైతే ఎక్స్పీరియన్స్ లేదో వాళ్ళకి ఇబ్బంది అయితే కలుగుతుంది అనమాట. సో అదొకటి నేను నోటీస్ చేసింది. ఇంకా గ్రాఫిక్ పర్ఫార్మెన్సు, స్క్రీన్ పర్ఫార్మెన్సు ప్రతి ఒక్కటి టాప్ ఎండ్ ఉంది. మనకు పెట్టిన 55,000కి వాల్యూ ఫర్ మనీ అయితే నాకైతే అనిపించింది అనమాట. నేను తీసుకుంది వచ్చేసరికి మనకు 8GB ర్యామ్ 512GB SSD తోటి వస్తుంది. 2 మెగాపిక్సెల్కి సంబంధించిన ఒక 720p వెబ్ క్యామ్ తోటి వస్తుంది. ఫైనల్గా నేను దీనికి ఒక రేటింగ్ ఇవ్వాలి అని అంటే మాత్రం సింపుల్గా ఫస్ట్ గేమింగ్కి అయితే నేను 10 ఇస్తాను అనమాట. 10కి 10 ఇచ్చేస్తాను గేమింగ్కి. అండ్ వీడియో ఎడిటింగ్ చూసుకున్నట్టయితే మనకు 9 ఇస్తాను, ఎందుకంటే నాకు రెండరింగ్ కొంచెం స్లో అనిపించింది. కాకపోతే దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్ అనమాట. సో దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని చెప్పాను. ఇంకా మల్టీ టాస్కింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు మల్టీ టాస్కింగ్ అయితే సూపర్ ఉందని చెప్పేసుకోవచ్చు. చెప్పాను కదా ఇందాక, ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఇంకా ప్రైస్ చూసుకున్నట్టయితే ప్రైస్ మనకు 55,000 రూపీస్లో మీరు దీనికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదనమాట. విండోస్ కూడా మనకు అల్ట్రా ఫుల్ ఇవే అనమాట, ఫుల్ వాల్యూమ్. $50,000 to $60,000 మీ బడ్జెట్ అయితే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు గైస్. సో నేనైతే ఎటువంటి ఇష్యూని అయితే నేను నోటీస్ చేయలేదు. పిల్లలకు కానీ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కానీ గేమర్స్కి కానీ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళు, నా అలాంటి ప్రొడక్టివిటీ వర్క్ చేసే వాళ్ళకి మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, ఎటువంటి అవకాశం అయితే లేదు. సో ఇది గైస్ మనకు కంప్లీట్ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఒకవేళ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ ఏంటంటే మనం పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ బై నెక్స్ట్ టైం. జై హింద్ అండ్ వందే మాతరం.